హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 8th క్లాస్ 11th చాప్టర్ మెన్సురేషన్లోని ఎక్సైజ్ 11.3లోని సమ్స్ చూద్దాం సార్. ఆ లాస్ట్ వీడియోలో మనం ఎక్సైజ్ 11.2లోని సమ్స్ చూసాం. సెమిస్టర్ 2 సార్, సెమిస్టర్ 2 మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని 11th చాప్టర్ సార్ మెన్సురేషన్. అందులో మనకి ఎక్సైజ్ 11.3 ఫస్ట్ సమ్. There are two cuboidal boxes as shown in the adjoining figures. అంటే మనకు 2 ఫిగర్స్ ఇచ్చేసారు. 2 ఫిగర్స్ కూడా ఎలా ఉన్నాయంటమ్మా, క్యూబాయిడల్ బాక్సెస్లో ఉన్నాయి. ఈ క్యూబాయిడల్ బాక్సెస్లో ఉంటే విచ్ బాక్స్ రిక్వైర్స్ ద లెస్సర్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ టు మేక్. ఈ రెండు బాక్స్ని తయారు చేస్తారంటే ఇక్కడ లెంత్లు ఇచ్చారు, ఇట్లా మెజర్మెంట్స్ ఇచ్చారు. బాక్సుల దగ్గర మనకి మెజర్మెంట్స్ ఇచ్చారు. అయితే ఈ బాక్స్ తయారు చేయడానికి ఏ బాక్స్కి మనకి తక్కువ మెటీరియల్ పడుతుంది అని అడుగుతున్నారు. అంటే మనకి 2 క్యూబాయిడల్ బాక్సెస్ ఉన్నాయి సార్. రెండు బాక్సెస్ని తయారు చేస్తున్నారు అనుకోండి సార్. మెటీరియల్తో ఏదైనా ఒక ఐరన్ షీట్ కానీ లేకపోతే ఒక అల్యూమినియం షీట్ కానీ ఇచ్చుకొని చేస్తున్నారంటే దానికి మెజర్మెంట్స్ ఇచ్చారు, ఏ బాక్స్ ఎలా ఉండాలనేది. ఇచ్చిన తర్వాత ఏ బాక్స్ మనకి తక్కువ మెటీరియల్ పడుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా సార్? దీనికోసం మనం ఏం చేస్తామంటే రెండు క్యూబాయిడల్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉందో మనకి క్లియర్గా తెలుస్తుంది సార్. అయితే టోటల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి సార్. అయితే ఫస్ట్ ఏ క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. ఏ క్యూబాయిడ్లో లెంత్ ఇచ్చారు. లెంత్ ఎంత ఇచ్చారు సార్? లెంత్ L = 60 సెంటీమీటర్స్ ఇచ్చారు సార్. లెంత్ L = ఎంత ఇచ్చారమ్మా? 60 సెంటీమీటర్స్ ఇచ్చారు. బ్రెత్ ఎంత ఇచ్చారు సార్? అంటే విత్ అని తీసుకోవచ్చు, విత్ ఆర్ బ్రెత్ అని తీసుకోవచ్చు సార్. విత్ ఎంత ఇచ్చారమ్మా? విత్ B = ఎంత ఇచ్చారు? 40 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అలాగే హైట్ ఇచ్చారు సార్. హైట్ ఇచ్చారు కదా సార్. మనకి హైట్ ఎంత ఇచ్చారమ్మా? హైట్ H = 50 సెంటీమీటర్స్ ఇచ్చారు సార్. అయితే ఇవి మెజర్మెంట్స్ మనకి. లెంత్ బ్రెత్ హైట్ ఇచ్చారు. లెంత్ బ్రెత్ హైట్ ఇచ్చినప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి సార్. టోటల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ ఏమవుతుందమ్మా? 2 × LB + BH + LH. అంటే మనకేంటి 2 × లెంత్ × బ్రెత్ + బ్రెత్ × హైట్ + లెంత్ × హైట్ అవుతుంది సార్. అంటే మనకి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం సార్. ఎల్ వాల్యూ ఎంత? మనకి లెంత్ ఎంత సార్? 60. బ్రెత్ వాల్యూ ఎంతమ్మా? 40 సార్. అంటే 60 × 40 ప్లస్ బ్రెత్ ఎంత మనకి? బ్రెత్ 40 సార్. 40 × హైట్ ఎంత సార్? మనకి హైట్ 50 ప్లస్ అగైన్ లెంత్ ఎంత మనకి? లెంత్ 60 సార్. హైట్ ఎంత? హైట్ 50 సార్. 60 × 50 అండ్ మెజర్మెంట్స్ మనకి మల్టిపుల్ చేయండి సార్. మల్టిపుల్ చేస్తే 60 × 40 అంటే 2400. అలాగే 40 × 50 అంటే 2000 సార్. అగైన్ మనకి 60 × 50 అంటే 3000. మనకి ఇవన్నీ యాడ్ చేయండి సార్. మెజర్మెంట్స్ అన్నీ యాడ్ చేస్తే మనకి 7400 వస్తుందమ్మా. ఎంత వస్తుందమ్మా? 7400 వస్తుంది. అంటే టూ ఇంటూ 7400 చేయండి. 2 × 7400 చేస్తే 14,800 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఈ బాక్స్ యొక్క ఏరియా ఎంత వచ్చింది సార్? మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా 14,800 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ cuboid A = 14,800 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా సార్? అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ క్యూబాయిడ్ సార్. అంటే B క్యూబాయిడ్ యొక్క మెజర్మెంట్స్ ఉన్నాయి. ఆ మెజర్మెంట్స్ తీసుకుని మనం దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం సార్. అయితే ప్రతి బాక్స్ కూడా ఎంత ఉందమ్మా? మనకి లెంత్ 50 సెంటీమీటర్స్, విత్ 50 సెంటీమీటర్స్, హైట్ కూడా ఎంత ఇచ్చారు? 50 సెంటీమీటర్స్ ఇచ్చారు సార్. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ = 2 × LB + BH + LH. అయితే మనకి ఇందులో లెంత్ బ్రెత్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి. లెంత్ బ్రెత్ హైట్ అన్ని వాల్యూస్ ఎలా ఉన్నాయి సార్? ఈక్వల్గా ఉన్నాయి. అంటే =50 సెంటీమీటర్స్ సార్. అయితే వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 × లెంత్ ఎంత సార్? 50. బ్రెత్ ఎంత? 50 ప్లస్ 50 × 50
ప్లస్ 50 ఇంటూ 50 సార్. ఓకేనా, అంటే మనకి ఇప్పుడు 50 ఇంటూ 50 2500 సార్, ప్లస్ 50 ఇంటూ 50 2500, అగైన్ 50 ఇంటూ 50 2500, అంటే మొత్తం యాడ్ చేస్తే ఎంత మనకి 7500 సార్. 7500, 2 ఇంటూ 7500 అంటే 15000, అంటే 15000 సెంటీమీటర్ స్క్వేర్. అయితే ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ బి ఈక్వల్ టు ఎంత వచ్చిందా మనకి 15000 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. అయితే ఫస్ట్ ఏ ఎంత వచ్చింది సార్ మనకి 14800 వచ్చింది. మనకి బి ఎంత వచ్చింది 15000 వచ్చింది. అంటే ఏ తక్కువ మెటీరియల్ పడుతుంది సార్? ఆన్సర్ ఏ సార్. ఏ హ్యాస్ లెస్సర్ మెటీరియల్. దేనికి ఎక్కువ తక్కువ మెటీరియల్ పడుతుంది సార్? ఏ క్యూబాయిడ్ కంటే క్యూబాయిడ్ ఏకి లెస్సర్ మెటీరియల్ పడుతుంది. ఓకేనా సార్, ఇది మనకి ఫస్ట్ సమ్ సార్ ఎక్సర్సైజ్లోని. అండ్ నెక్స్ట్ ఇదే ఎక్సర్సైజ్లోని సెకండ్ సమ్ సార్. ఏ సూట్ కేస్ విత్ మెజర్స్ 80 సెంటీమీటర్స్ ఇంటూ 48 సెంటీమీటర్స్ ఇంటూ 24 సెంటీమీటర్స్. ఒక సూట్ కేస్ ఉందండి సార్. సూట్ కేస్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. సూట్ కేస్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయండి సార్? 80 సెంటీమీటర్స్ ఇంటూ 48 సెంటీమీటర్స్, అంటే లెంత్ 80 సెంటీమీటర్స్, బ్రెత్ 48 సెంటీమీటర్స్, హైట్ 24 సెంటీమీటర్స్ ఉంది. ఈజ్ టు బి కవర్డ్ విత్ ఏ తార్పాలిన్ క్లాత్. దాన్ని అంతా కూడా సూట్ కేస్ అంతా కూడా ఎలా కవర్ చేస్తున్నారమ్మా? ఒక తార్పాలిన్ క్లాత్తో కవర్ చేస్తున్నారు. అయితే హౌ మెనీ మీటర్స్, ఇక్కడ మనకి సమ్మంతా సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ మనకి మీటర్స్లో అడుగుతున్నాడు సార్. హౌ మెనీ మీటర్స్ ఆఫ్ తార్పాలిన్ ఆఫ్ విత్ ఇచ్చారు. తార్పాలిన్ యొక్క విత్ ఎంత ఇచ్చారమ్మా? 96 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఈజ్ రిక్వైర్డ్ టు కవర్, ఆ మొత్తం ఎంత కవర్ చేస్తున్నారు సార్? 100 సూట్ కేసులు కవర్ చేయడానికి ఎంత తార్పాలిన్ క్లాత్ పడుతుంది? ఒకవేళ తార్పాలిన్ క్లాత్ పడుతుంటే దాని యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు సార్. ఓకేనా సార్, అయితే మనకి ఫస్ట్ గివెన్ లెంత్ ఇచ్చారు కదా సార్. లెంత్ ఎల్ ఈక్వల్ ఎంత ఇచ్చారమ్మా మనకి? లెంత్ ఎల్ ఈక్వల్ టు 80 సెంటీమీటర్స్ ఇచ్చారు. బ్రెత్ ఇచ్చారు. బ్రెత్ ఎంత ఇచ్చారమ్మా మనకి? బ్రెత్ బి ఈక్వల్ టు, బ్రెత్ ఆర్ విత్ అన్న ఒకటేనమ్మా. బ్రెత్ బి ఈక్వల్ టు ఎంతమ్మా? 48 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే హైట్ ఇచ్చారు. హైట్ ఇచ్చారు కదా సార్. హైట్ హెచ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక సూట్ కేసు యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వన్ సూట్ కేస్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు, ఫార్ములా ఏంటమ్మా టోటల్ సర్ఫేస్ ఏరియాకి? ఆఫ్ క్యూబాయిడ్. క్యూబ్ ఆకారంలో కూడా ఉంది సార్. క్యూబాయిడ్ ఆకారంలో ఉందంట. క్యూబాయిడ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ సార్. అంటే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ ఎల్ ఎంత మనకి? ఎల్ 80 సార్. 80 ఇంటూ బ్రెత్ 48 ప్లస్ బ్రెత్ ఎంతమ్మా? 48 ఇంటూ 24 ప్లస్ 80 ఇంటూ 24 సార్. ఓకేనా, రెండింటిని మనకి మల్టిపుల్ చేయండి సార్. మల్టిపుల్ చేస్తే అంటే మనకి 80 ఇంటూ 48 చేస్తే ఎంత వచ్చిందమ్మా? 3840. 80 ఇంటూ 48 చేస్తే 3840 ప్లస్ 48 ఇంటూ 24 చేస్తే 1152 సార్. 1152 ప్లస్ 80 ఇంటూ 24 చేస్తే 1920 వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ అన్ని వాల్యూస్ ఏం చేద్దాం సార్? మల్టిపుల్ యాడ్ చేయండి. అంటే యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 6912 వచ్చింది సార్. ఎంతమ్మా? 6912. మళ్ళీ 6912ని 2తో మల్టిపుల్ చేయండి. మళ్ళీ ఎంత మల్టిపుల్ చేయాలి సార్? 2తో మల్టిపుల్ చేయండి. 2 2 4, 2 1 2, 2 9 18, 2 6 12, అంటే 13824 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? 13824 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఒక్క సూట్ కేసు యొక్క మెజర్మెంట్ వచ్చింది. ఒక్క సూట్ కేసు యొక్క మెజర్మెంట్ ఎంతమ్మా? 13824 అని వచ్చింది సార్. అయితే మనకి ఇలాంటి సూట్ కేసులు ఎన్ని ఉన్నాయి సార్? 100 సూట్ కేసెస్ ఉన్నాయి. అంటే the total surface area of one suitcase, the total surface area of one suitcase equal to ఎంత మనకి? 13,824 సెంటీమీటర్ స్క్వేర్. అయితే ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సచ్ 100 సూట్ కేసెస్, మనకి ఎన్ని సూట్ కేసులు ఉన్నాయి సార్? 100 సూట్ కేసెస్ ఉన్నాయంటే 100 సూట్ కేసెస్ యొక్క ఏరియా కావాలంటే ఏమవుతుంది? ఒక్క సూట్ కేసు 13824 సార్. 100 అంటే 100 ఇంటూ 13824 ఈక్వల్ టు 1382400
సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది సార్. అంటే మొత్తం ఇన్ని మనకి 100 సూట్ కేసుల యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చింది. అంటే ఎంతమ్మా 13,82,400 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. అయితే మనకి టార్పాలిన్ క్లాత్తో కవర్ చేస్తున్నారు కదా సార్. టార్పాలిన్ క్లాత్ యొక్క విత్ ఇచ్చారు. ద విత్ ఆఫ్ టార్పాలిన్ క్లాత్ ఈక్వల్ టు ద విత్ ఆఫ్ టార్పాలిన్ క్లాత్ బి ఈక్వల్ ఎంత ఇచ్చారమ్మా 96 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే మనకు లెంత్ కావాలి కదా సార్. లెంతే కదా మనకు కవర్ చేస్తుంది. అంటే లెంత్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. లెంత్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఏరియా ఆఫ్ టార్పాలిన్ క్లాత్ ఏమవుతుందమ్మా ద ఏరియా ఆఫ్ టార్పాలిన్ క్లాత్ ఏమవుతుంది సార్ మనకి ద ఏరియా ఆఫ్ టార్పాలిన్ క్లాత్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి సార్. లెంత్ ఇంటూ బ్రెత్. ఎల్ ఇంటూ బి అంటే 96 ఇంటూ ఎక్స్. 96 ఇంటూ ఎక్స్ అంటే 96x. ఈ టార్పాలిన్ క్లాత్ మొత్తానే కదా సార్ సూట్ కేసుల మీద కవర్ చేస్తాం. అయితే ద ఏరియా ఆఫ్ టార్పాలిన్ క్లాత్ ఈక్వల్ టు ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 100 సూట్ కేసు. ఎందుకంటే 100 సూట్ కేసు మీదకి కవర్ చేస్తున్నాం సార్. కవర్ చేసాడు ఏమవుతుందమ్మా 2 వాల్యూస్ ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 100 సూట్ కేసెస్ అవుతుంది. అంటే 96x ఈక్వల్ టు ఎంత వచ్చింది సార్ 1382400 వచ్చింది సార్. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 1382400 బై 96 సార్. అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి 14400 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1440 అంటే 14,400 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. అయితే లెంత్ అనేది మనకి ఎందులో అడిగాడు సార్ మీటర్స్లో అడిగాడు. అయితే ఇలా కన్వర్ట్ ఇంటూ మీటర్స్. దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే అయితే 1 మీటర్ ఈక్వల్ ఎంతమ్మా 100 cm సార్. అంటే ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు 144 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఎంత అవుతుంది సార్ 144 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా సార్. ఇది మనకి సెకండ్ సమ్ సార్. లెంత్ ఎంత వచ్చింది సార్ 144 మీటర్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ వన్ సార్. థర్డ్ వన్ ఏమన్నారమ్మా ఫైండ్ ద సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ హూజ్ సర్ఫేస్ ఏరియా 600 మీటర్ స్క్వేర్. అయితే ఒక క్యూబ్ యొక్క సైడ్ ఫైండ్ వచ్చామన్నారు. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారమ్మా ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఇచ్చారు. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 600 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. 600 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. అయితే మనకి ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏమని తెలుసా మనకి ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏమని తెలుసా క్యూబ్ ఈక్వల్ టు 6L స్క్వేర్. అంటే రెండు ఈక్వలే కదా సార్. అంటే 6L స్క్వేర్ ఈక్వల్ టు 600 సార్. 6ని ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ మనకి మల్టిపుల్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ చేస్తే డివిజిబుల్ చేస్తుంది. అంటే 600/6 సార్. 600/6 అంటే 100. ఎందుకంటే 6 టేబుల్ 600 అనేది 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎల్ స్క్వేర్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా 100 వచ్చింది. ఎల్ ఈక్వల్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ 100 అంటే 10 సార్. అంటే ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 10 సెంటీమీటర్స్. అంటే ఒక్కొక్క సైడ్ యొక్క లెంత్ ఎంత వచ్చింది సార్ మనకి 10 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా సార్. ఇది మనకి థర్డ్ వన్ సార్. నెక్స్ట్ ఫోర్త్ వన్ రుక్సార్ పెయింటెడ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాబినెట్ ఆఫ్ మెజర్. అంటే రుక్సార్ అని అమ్మాయి ఒక క్యాబినెట్ని మెజర్ చేస్తున్నారు సార్. ఇక్కడ మనకు క్యాబినెట్ ఇచ్చారు సార్. ఈ క్యాబినెట్ని పెయింటింగ్ చేస్తున్నారు. ఎలా పెయింటింగ్ చేస్తున్నారని సార్ విత్ మెజర్మెంట్స్ ఇచ్చారు. 1 మీటర్ ఇంటూ 2 మీటర్ ఇంటూ 1.5 మీటర్. హౌ మచ్ సర్ఫేస్ ఏరియా డిడ్ షీ కవర్ ఇఫ్ షీ పెయింటెడ్ ఆల్ ఎక్సెప్ట్. అంటే మొత్తం అన్ని సైడ్స్ కవర్ చేసింది కానీ ఎక్సెప్ట్ బాటమ్ వదిలేసి మిగతా క్యాబినెట్ అంతా పెయింట్ చేస్తే ఎంత ఏరియా కవర్ చేశారు అని అడుగుతున్నారు సార్. అయితే మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ తీసుకోండి సార్. లెంత్ ఎంత ఇచ్చారమ్మా లెంత్ ఎల్ ఈక్వల్ టు 1 మీటర్ ఇచ్చారు సార్. అలాగే బ్రెత్ బి ఈక్వల్ టు బ్రెత్ ఎంత ఇచ్చారో మనకి బ్రెత్ బి ఈక్వల్ టు 2 మీటర్స్ ఇచ్చారు. అలాగే హైట్ ఇచ్చారు సార్. హైట్ ఎంత ఇచ్చారమ్మా హైట్ హెచ్ ఈక్వల్ టు 1.5 మీటర్స్ ఇచ్చారు. అయితే మనకి ఏం కడదాం సార్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మొత్తం ఫస్ట్ మొత్తం అంతా పెయింట్ చేశారు కదా సార్. ఎక్సెప్ట్ బాటమ్ వదిలేశారు. బాటమ్ తర్వాత చూద్దాం సార్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్
క్యాబినెట్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యాబినెట్ అంటే క్యూబే కదా సార్, క్యూబైడే కదా. క్యూబైడ్ అంటే ఏమవుతుంది, 2 × LB ప్లస్ BH ప్లస్ LH అవుతుంది సార్. అంటే మనకి మెజర్మెంట్స్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం సార్. సబ్స్టిట్యూట్ చేస్తే 2 × L ఎంత మనకి లెంత్ ఎంత ఇచ్చారు, 1 × 1 to 1.5 సార్. అంటే LB సార్. అంటే LB అంటే ఏంటి, 1 × 2 సార్. 1 × 2 ప్లస్ 2 × 1.5 ప్లస్ 1 × 1.5 సార్. అంటే మనకి 2 × 1 2 2 సార్. 2 × 1.5 అంటే 3 సార్. అంటే 2 + 3 1 × 1.5 అంటే 1.5 అంటే 2 × 2 + 3 5 5 + 1.5 అంటే 6.5 సార్. ఎంతమ్మా 6.5. 2 × 6.5 అంటే 13 cm². అంటే ఎంత వచ్చింది మనకి 13 cm² వచ్చింది మొత్తం క్యాబినెట్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. అయితే షీ లెఫ్ట్ ద బాటమ్ వచ్చింది సార్. బాటమ్ వదిలేశారు కదా, బాటమ్ వదిలేశారంటే లెంత్ ఇంటూ బ్రెత్ సార్. లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ ఎంత మనకి, లెంత్ వచ్చేసి 1 మీటర్, బ్రెత్ ఎంత సార్ 2 మీటర్స్. అంటే 1 × 2 2 మీటర్స్ వదిలేశారు. ఎంత వదిలేశారమ్మా అందులో మొత్తం మనకి 2 మీటర్² వదిలేశారు. 2 మీటర్² వదిలేశారంటే మొత్తం బాటమ్ మొత్తం ఎటువంటి పెయింట్ చేయకుండా బాటమ్ లెంత్ అనేది బాటమ్ అంటే క్యాబినెట్ కింద ఏం చేశారు, వదిలేశారండి సార్. అయితే క్యాబినెట్ కింద పెయింట్ చేయకుండా వదిలేస్తే మిగిలిన ఏరియా అంతా కూడా ఎంత కవర్ అవుతుంది. మొత్తం ఏరియా ఎంత ఉంది మన దగ్గర 13 మీటర్² వచ్చింది. 13 మీటర్² వస్తే మా ఆవిడ కేవలం ఎంత లెంత్ వదిలేసింది, 2 మీటర్స్ వదిలేసింది. అయితే మిగిలిన ఎంత ఏరియా కవర్ చేసింది అడుగుతున్నారు సార్. అయితే షీ కవర్డ్ టోటల్ ఏరియా ఆఫ్ క్యాబినెట్ ఈక్వల్ టు మొత్తం ఎంత సార్ 13 మీటర్స్ సార్. 13 మీటర్స్లోంచి ఆవిడ ఎన్ని మీటర్స్ బాటమ్ వదిలేసింది కదా, బాటమ్ అంటే 2 మీటర్స్ వదిలేసింది. అంటే 13 మీటర్² మైనస్ 2 అంటే 11 మీటర్². అంటే ఆవిడ మొత్తం ఎంత మెజర్ చేసింది సార్, 11 మీటర్స్ అనేది ఆవిడ పెయింట్ చేయడం జరిగింది సార్. ఓకేనా సార్. ఇది మనకి 4th సమ్ సార్. నెక్స్ట్ ఇదే ఎక్సర్సైజ్లోని 5th సమ్ సార్. 5th సమ్ ఏంటంటే మనకి డానియల్ ఈజ్ పెయింటింగ్ ద వాల్స్ అండ్ సీలింగ్ ఆఫ్ ఎ క్యూబాయిడల్ హాల్ ఆఫ్ లెంత్ బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ 15 మీటర్స్ 10 మీటర్స్ అండ్ 7 మీటర్స్ రెస్పెక్టివ్లీ. అంటే డానియల్ అన్న ఒక పర్సన్ మనకి రూమ్ అంతా పెయింట్ చేస్తున్నారని సార్. రూమ్ అంతా పెయింట్ చేసేటప్పుడు ఎలా ఉందని సార్, వాల్స్ సీలింగ్ అన్నీ పెయింట్ చేస్తున్నారు. కానీ ఫ్లోర్ అనేది మనకి పెయింట్ చేయట్లేదు. టోటల్ రూమ్ పెయింట్ చేస్తున్నారు సార్. టోటల్ రూమ్ పెయింట్ చేసేటప్పుడు మనకి ఏంటి, పెయింటింగ్ ద వాల్స్ అండ్ సీలింగ్ పెయింట్ చేస్తున్నారు. అయితే క్యూబాయిడల్ అది ఏ షేప్లో ఉందమ్మా రూమ్ అనేది మనకి క్యూబాయిడల్ షేప్లో ఉంది. దాని యొక్క లెంత్ ఇచ్చారు, లెంత్ బ్రెత్ హైట్ ఇచ్చారు. లెంత్ 15 మీటర్స్, బ్రెత్ 10 మీటర్స్, అలాగే హైట్ వచ్చేసి 7 మీటర్స్ ఇచ్చారు. అయితే మనల్ని ఏమడుగుతున్నారు సార్, ఫ్రమ్ ఈచ్ క్యాన్ ఆఫ్ పెయింట్ 100 మీటర్² ఆఫ్ ఏరియాస్ పెయింటెడ్. అయితే ఎన్ని క్యాన్స్ పట్టాయి, ఒక్కొక్క క్యాన్ యొక్క ఏరియా ఎంత ఉందని సార్ మనకి, ఒక్కొక్క క్యాన్ ఎంత ఉందంటే మనకి 100 మీటర్స్/² వస్తుంది ఒక్క క్యాన్ వేస్తే మనకి. అయితే అలాంటి ఎన్ని క్యాన్స్ పడతాయి మొత్తం రూమ్ అంతా మనకి పెయింట్ చేయడానికి అని అడుగుతున్నారు సార్. అయితే ఫస్ట్ మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ తీసుకుందాం సార్. అంటే నార్మల్గా ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటమ్మా, రూమ్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. ద మెజర్మెంట్స్ ఆఫ్ రూమ్ ఆర్ మెజర్మెంట్స్ ఇచ్చారు కదమ్మా. రూమ్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు కదా. రూమ్ యొక్క మెజర్మెంట్స్ ఏమి ఇచ్చారమ్మా, ద మెజర్మెంట్స్ ఆఫ్ ఏ రూమ్ ఆర్. అయితే లెంత్ ఇచ్చారు. లెంత్ ఎంత ఇచ్చారమ్మా, లెంత్ L ఈక్వల్ ఎంత ఇచ్చారు సార్ మనకి 15 మీటర్స్ ఇచ్చారు. అలాగే బ్రెత్ ఎంత ఇచ్చారు సార్, బ్రెత్ 10 మీటర్స్ ఇచ్చారు. అలాగే హైట్ ఇచ్చారు. హైట్ ఎంత ఇచ్చినట్టు మనకి, హైట్ వచ్చేసి 7 మీటర్స్ ఇచ్చారు సార్. అయితే మనకి ఏం కావాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రూమ్ ఈక్వల్ టు ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రూమ్ ఈక్వల్ టు ఫార్ములా అంటే మనకి క్యూబాయిడల్ షేప్లో కదా సార్ రూమ్ అనేది. క్యూబాయిడల్ షేప్లో ఉందంటే మనకి క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. 2 × LB ప్లస్ BH ప్లస్ LH సార్. అంటే మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 × L ఎంత మనకి, లెంత్ ఎంత ఉంది సార్ మనకి, లెంత్ 15 సార్. ఇక్కడ రాసుకుందాం సార్ ఒకసారి. లెంత్ 15, బ్రెత్ వచ్చేసి 10, హైట్ వచ్చేసి మనకి 7 ఇచ్చారు.
అయితే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ ఎల్ ఇంటూ బి సార్. ఎల్బి అంటే ఏంటి 15 ఇంటూ 10, 15 ఇంటూ 10 ప్లస్ 10 ఇంటూ 7 బ్రెత్ ఇంటూ హైట్ ప్లస్ 15 ఇంటూ 7 సార్. అంటే 15 10 సార్ ఎంతమ్మా 150 సార్. అండ్ 150 ప్లస్ 10 7 సార్ ఎంత సార్ 70 ప్లస్ 15 7s 15 7s అంటే 105 సార్. ఎంతమ్మా 105. మనకి ఈ 3 వాల్యూస్ యాడ్ చేయండి. ఈ 3 వాల్యూస్ యాడ్ చేస్తే 150 70 105 3 వాల్యూస్ యాడ్ చేయండి సార్. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 325 వస్తుంది. అంటే 2 ఇంటూ 325 వచ్చింది. ఇంటూ 2 చేయండి. 325ని డబల్ చేస్తే ఎంతమ్మా 650 సార్. అంటే మొత్తం మనకి ఎంత వచ్చిందమ్మా 650 మీటర్ స్క్వేర్ వచ్చింది. అయితే రూమ్లో మొత్తం అంతా పెయింట్ చేస్తున్నారు. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా రూమ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రూమ్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతమ్మా రూమ్ మొత్తం ఎంత వచ్చింది మనకి 650 మీటర్ స్క్వేర్ వచ్చింది. అయితే ఆ రూమ్లో మొత్తం పెయింట్ చేస్తున్నారంటే లేదు, ఓన్లీ సీలింగ్ వాల్స్ పెయింట్ చేస్తున్నారు కానీ ఫ్లోరింగ్ అనేది పెయింట్ చేయట్లేదు. కాబట్టి రూమ్ ఏరియా టోటల్ అంటే మొత్తం వస్తున్నప్పుడు మనకి రూము అంటే నార్మల్గా ఫ్లోర్ కూడా వస్తుంది కదా సార్. ఫ్లోర్ మనకు పెయింట్ చేయట్లేదు కాబట్టి ఫ్లోర్ యొక్క ఏరియాని సబ్ట్రాక్ట్ చేయాలి. అయితే ద ఏరియా ఆఫ్ ఫ్లోర్ ద ఫ్లోర్ ఈక్వల్ టు ఫ్లోర్కే ఉంటుంది సార్. లెంత్ ఉంటుంది బ్రెత్ ఉంటుంది కానీ హైట్ ఉండదు మనకి. అంటే ఎల్ ఇంటూ బి సార్. ఎల్ అంటే మనకి ఎంత సార్ 15 ఇంటూ 10 15 ఇంటూ 10 అంటే 150 సార్. అంటే ఏంటి ద రిమైనింగ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రూమ్ ఈక్వల్ టు అంటే మొత్తం మనకి ఇంకా రిమైనింగ్ ఉంటుంది కదా సార్. ఆల్రెడీ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతమ్మా 650 సార్. ఇప్పుడు అందులో ఫ్లోర్ యొక్క ఏరియా ఎంత వచ్చింది 150. మనకి సబ్ట్రాక్ట్ చేస్తే 500 మీటర్ స్క్వేర్ వచ్చింది. అంటే మనకి 100 మీటర్ స్క్వేర్ క్యాన్స్ ఎన్ని తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఎన్ని తీసుకోవాలి సార్ మనం? ద నెంబర్ ఆఫ్ క్యాన్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 500/100. 500/100 అంటే 5 క్యాన్స్ వస్తుంది సార్. ఆన్సర్ ఎంత మనకి 5 క్యాన్స్. ఓకేనా సార్. ఇది మనకి 5th సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.3లోని 1 to 5 సమ్స్ చూసాం సార్. హోప్ యూ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.